కాజు బనానా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? తప్పకుండా అండి. చాలా బాగుందండి హల్వా. సో బనానా అలాగే కాజు కాంబినేషన్ సో బాగుంది. చక్కగా బనానా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది ఇందులో. అవునండి. అండ్ కాజు మనం యాడ్ చేయడం వల్ల పేస్ట్ రూపంలో సో కమ్మగా సో దాని ఫ్లేవర్ అది ఉంది. అండ్ వెరీ టేస్టీ అండి, బాగుంది. థ్యాంక్ యూ అండి. కాజు బనానా హల్వా సో డిఫరెంట్ టేస్ట్ లో ఉందండి, మరి మీరు ట్రై చేయండి. సో మీ అందరి కోసం ఈ చిట్కా. పంటి చివుళ్ళ నుంచి రక్తం కంటిన్యూస్ గా కారుతుంది అనుకోండి, అయితే టీ బ్యాగ్స్ ని తడిపి చివుళ్ళ పక్కన పెడితే రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఒక మంచి చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాళ ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంజీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటకాలతో సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న ఊరించే వంట ఈ రోజు వచ్చేసింది విజయవాడ. మరి ఈ రోజు విజయవాడ కొత్తపేటలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ SMS చేశారండి, మంచి మంచి ఊరించే వంటలు చేసి పెడతామంటూ. అందుకే వచ్చేసాను. ఇప్పుడు అందరినీ మీకు పరిచయం చేస్తానండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈవిడ మన పార్టిసిపెంట్ పద్మజ గారండి. హాయ్ అండి. హాయ్. ఈవిడ కూడా మన పార్టిసిపెంట్ పద్మజ గారు. ఇద్దరు పేర్లు పద్మజాని అనమాట, ఈరోజు సేమ్ పించ్. ఓకే కదా, మీ సపోర్టర్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వాణి అండి. వాణి గారు హాయ్ చెప్పండి అందరికి. హాయ్ అండి. వెరీ గుడ్. మీ పేరండి? దుర్గా గారు, మీరు కూడా హాయ్ చెప్పండి. వెరీ గుడ్. ఓకే, మరి పార్టిసిపెంట్ సపోర్టర్స్ అందరి పరిచయాలు అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం. మాకేం తెచ్చాం? మీకేం తెచ్చానా చెప్పినా? తొందరగా ఒప్పించేయండి. అర్థమైపోయింది. నేనేం చెప్పలేదు, అయినా కూడా అర్థమైపోయింది ఈ పద్మజ గారికి. చెప్పినా? చెప్పండి. అంటే ఏదో మంచి తెచ్చాను అనమాట. మాకు ఈజీ చెప్పండి. ఈజీగానా? మరి చూడండి, ఈజీగా ఉందా హార్డ్ గా ఉందా మీరే డిసైడ్ చేసుకోండి. కష్టమైన బాగా చేయాలి, అది అలా ఉండాలన్నమాట. ఓకేనండి, మరి ఈ రోజు నేను వెలికిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి శనగపప్పు. మరి చూద్దాం దీంతో ఎలాంటి వెరైటీస్ చేస్తారో. పద్మజ గారు, సో శనగపప్పుతో ఏం చేయొచ్చు మీరు ఒకసారి ఆవిడ సలహా తీసుకున్నారు అనుకోండి. స్టార్ట్ చేద్దాం. పద్మజ గారు మీరు కూడా ఓకే కానీ ఇచ్చేసేయండి. ఓకేనండి, మరి మన పార్టిసిపెంట్స్ ఎలాంటి రెసిపీస్ రెడీ అయ్యారో అనుకుందామా? పద్మజ గారు? నేను శనగపప్పుతో పాయసం చేస్తున్నానండి. స్వీట్ పాయసం. ఓకే, ఈ పద్మజ గారు శనగపప్పు పాయసం. మరి ఈ పద్మజ గారు? నేను శనగపప్పు అలసందలు వడలు వేస్తానండి. శనగపప్పు అలసందలు వడలు. ఓకే, ఇక్కడ పాయసం ఇక్కడ వడలు, మంచి కాంబినేషన్ కదా. స్వీట్ అండ్ హాట్. అండ్ దట్టు పాయసం వడలు అంటే కూడా ఇంకా మంచి కాంబినేషన్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? పాయసమా వడలా? మీరు చేస్తారా? ఓకే, సో ఆల్వేస్ ఫస్ట్ స్వీట్ కదా, ఈ పద్మజ గారు చేస్తున్నారు అనమాట. ఓకే, శనగపప్పు పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగపప్పు పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం తురుము 1.5 కప్పు, పాలు 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా. పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగించి ముందు పాన్ పెట్టి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు. ఓకే, వేయించి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. వేద్దామా? వేసేయండి. దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ముందు. ఓకే, ఇవి వేగినాయండి, తీసుకొని బౌల్లో పెట్టాలి పక్కన. ఓకే ఓకే. ఇప్పుడు పాన్ లో 2 కప్స్ వాటర్ పోయాలి. ఓకే, ముందు బియ్య పిండిని డైరెక్ట్ గా వేడి నీళ్ళలో మరిగే నీళ్ళలో వేస్తే ఉండగట్టేస్తుంది. అందుకని చెప్పి ముందు దీంట్లో మామూలు వాటర్ తో కలిపేసుకొని అప్పుడు మరిగిన తర్వాత వేయాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, బాగోదు అప్పుడు.
ఇవి బాగా మరగాల వాటర్ మరగాలి. అంత బియ్యపిండి వేస్తున్నారు, మొత్తం చిక్కదనం అదే వస్తుంది కదా. అంటే పాలు కూడా పోస్తాం. పాలు కొంచెమే ఉన్నాయిగా, అవి 2 cups కావాలంటే ఇంకా పోసుకోవచ్చు. దీంట్లో క్వాంటిటీ కోసం చెప్పా గానీ కొంచెం బియ్యపిండి ఎక్కువైనా బెల్లం ఎక్కువైనా కొబ్బరి ఎక్కువ ఏదైనా టేస్ట్ పెరుగుద్దే గానీ తగ్గదు అనమాట. కొంచెం మనం వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువలు పడినా తినడానికి బాగుంటది. ఇప్పుడు వాటర్ లో కలుపుకున్నాక ఇలా చిక్కగా ఉంటుంది. దీన్ని మరిగిన వాటర్ లో పోస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేసి. ఇప్పుడు ఇందులోనే ఇలా తిప్పుతూ బెల్లం ఉండకట్టకుండా తిప్పుతూ ఉండాలి. పాలు 2 cups అండి. పాలు ఇవి చాలకపోతే ఇంకొంచెం కావాలంటే పోసుకోవచ్చు. దానివల్ల టేస్ట్ పెరుగుద్దే గానీ తగ్గదు. కొంచెం బెల్లం కరిగేదాకా కొంచెం సేపు ఉంచాలి. చిక్కబడుతుంది కొంచెం, ఇంకొంచెం చిక్కబడాలి. బెల్లం కరగాలండి, ఇంకొంచెం బెల్లం ఉంది. సో ఇదంతా అయినాక ఇందులో కొబ్బరి వేస్తారా? కొబ్బరి విడిగా పాన్ లో వేయించి ఇందులో కలిపేసి లాస్ట్ ఉడకపెట్టిన పచ్చిశనగపప్పు వేసేసుకొని. దీంట్లో ఏమన్నా వేయాలా, ఉట్టిగానే వేయించాలా? గీ వేసి. నెయ్యి తక్కువ అన్నారు, మళ్ళీ కొబ్బరి వేయించుకొని మళ్ళీ నెయ్యి వేసారేంటండి? కొబ్బరి అస్సలు వేయకుండా ఖాళీ పాన్ లో వేస్తే కొంచెం మాడిపోతాయి. అదే చెప్పింది టోటల్ గా ఏదైనా ఆయిల్ ఫ్యాటీ ఫుడ్ అని. అసలు పూర్తిగా నెయ్యి వాడకుండా స్వీట్ బాగోదండి. బాడీకి కూడా కొంచెం నెయ్యి వేస్తేనే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులు రావు అంటారండి. నెయ్యి రోజు అన్నంలో 1 స్పూన్ అయినా వేసుకు తింటే కాళ్ళు నొప్పులు రావు. అన్నం అయ్యో పాపం వాళ్ళు 10 స్పూన్లు వేయాలి, అందులో 2 వేసారు, ఇందులో 1 వేసారు. అన్నం తినేటప్పుడు 2 స్పూన్లు, డిన్నర్ లో 2 స్పూన్లు, మొత్తం 10 స్పూన్స్ అయిపోయింది. ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఒక కూర అన్నం ఒకటి తిని లగరు కదా, కూర పచ్చడి అన్నిట్లో నెయ్యి వేసుకుంటారు కదండి. మరి అదేనండి మేము కొబ్బరి ఎంత వేసేయండి మొత్తం. ఇది చిక్కబడింది బియ్యం పిండి, ఇది కట్టేసా. అవును, ఎండు కొబ్బరి వేసుకోవాలా, పచ్చి కొబ్బరి కూడా బానే ఉంటుంది? ఈ రెండు బాగుంటాయండి. ఎండు కొబ్బరి అయినా బాగుంటుంది, పచ్చి కొబ్బరి అయినా బాగుంటుంది. కొంచెం వేగితే చాలు, సరిపోతుందా? వేసేద్దాం. ఇంకా ఇందులో మీకు ఆయిల్ ఉండదు, క్యాలరీసే పెంచున్నాయి. మనం ఇది మొత్తం స్వీట్ అంటే లైట్ గానే తీసుకుంటాం. కూర్చొని అన్నం తిన్నట్టు తినలేమండి, ఇది ఎలాగో తినలేము. ఎంత నచ్చినా ఇంకా డిన్నర్ లాగా ఏం తింటారు ఎవరైనా కదా. అవును, ఇదేంటి స్టవ్ ఆపిన తర్వాత ఈ 2 వేసి కలుపుకోవాలా, లేకపోతే ఇంకా చిక్కబడిపోతుంది. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడకబెట్టి ఇలా బాగా మెత్తగా